వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన గురించి తెలుసుకుందాం. 1948 నాటి రాధాకృష్ణ కమిషన్, 1952 నాటి మొదలియార్ కమిషన్ కూడా మాతృభాషలోని విద్యాబోధన జరగాలని నొక్కి చెప్పాయి. 1962లో భారత జాతీయ సమైక్యతా సమితి, 1964-66 కొఠారి విద్యా కమిషన్ కూడా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోని విద్యాబోధన జరగాలని సూచించింది. 1967లో మన రాష్ట్రంలోని ఆనాటి ఉస్మానియా, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు చేసిన నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్ తరగతుల్లో కూడా బోధనా భాషగా తెలుగు అమల్లోకి తీసుకొచ్చింది. 1970 నాటికి దేశంలోని 53 విశ్వవిద్యాలయాలు డిగ్రీ, స్నాతకోత్తర స్థాయిలో మాతృభాషను బోధనా భాషలుగా అమలు పరిచాయి. ఆంధ్రప్రదేశ్ 1971లో డిగ్రీలో కూడా తెలుగును బోధనా భాషకు ప్రవేశపెట్టింది. బోధనా మాధ్యమంగా భాషగా తెలుగును అధికారికంగా నిర్ణయించిన అనేక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అధికార భాషా సంఘం లేదా చట్టాలు, కమిషన్ ఎన్ని సిఫారసులు చేసినా బోధనా మాధ్యమంగా తెలుగు విస్తృతంగా అమలు కావడం లేదు. తెలుగు బోధనా మాధ్యమం అనేది ఐచ్ఛికమే గాని తప్పనిసరి కాదు. ఈ వెసులుబాటుతో ఆంగ్ల మాధ్యమం విద్యా వ్యవస్థలో బలంగా వేళ్ళూనుకుంది. దీనికి తోడు ప్రపంచీకరణ ప్రభావంతో ఆంగ్ల మాధ్యమానికి వ్యాపారపరమైన డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లోని పోటీ వాతావరణం అంతా విద్యారంగంలోకి ప్రవేశించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే ఉన్నతమైన ఉపాధి అవకాశాలు, జ్ఞానం లభిస్తుందనే నమ్మకం సమాజంలో నాటుకుపోయింది. ఆంగ్ల మాధ్యమంలో చదవడం, మాట్లాడడం వల్ల సామాజికంగా ఉన్నత స్థాయి తరగతికి చెందిన వాళ్ళ అభిప్రాయం బలంగా నెలకొంది. దీనికి తోడు ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ సంస్థలో వ్యాపార ధోరణి పెరిగిపోవటం, కంప్యూటరీకరణ, గ్లోబలైజేషన్ వల్ల మాతృభాషల ప్రాధాన్యం తగ్గించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వాస్తవానికి విద్యార్థి మాతృభాషలో బోధన అభ్యసించడం వల్ల విద్యా సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి, సృజనాత్మక శక్తి, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాల్లోని ప్రజలు మాతృభాషా మాధ్యమంలోనే చదువుతున్నారు. ఆయా దేశాల ప్రగతికి ఇదే మూల కారణం. పరభాషా మాధ్యమం ద్వారా విద్యను అభ్యసించడంలో విద్యార్థుల సహజ శక్తి సామర్థ్యాలు వెల్లడి కావు. మాతృభాషా బోధన వల్ల ఒక తరం మానవీయ సాంస్కృతిక మూల్యాలను మరచిపోకుండా కాపాడుకోగలుగుతుంది. కాబట్టి మాతృభాష మాధ్యమంలో విద్యా జాతికి, దేశాభివృద్ధికి పునాది లాంటిది. జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనకు భాష. సమాజంలో ఉన్న ప్రతి కుటుంబం నిత్యం ఏదో ఒక జీవన సంఘర్షణ గురవుతూనే ఉంటుంది. బతుకు పోరాటంలో వ్యక్తికి, వ్యవస్థకు మధ్య ఆధిపత్య పోటీ నెలకొని ఉంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో అస్తిత్వ సంక్షోభానికి లోనవుతూ ఉంటాడు. ప్రపంచం విభిన్న సమస్యలతో నిండిపోయింది. ప్రతి దేశం ఏవో ఒక అంతర్గత సమస్యలతో పోరాడుతూనే ఉంటుంది. కొన్ని దేశాలు అంతర్యుద్ధం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అనేక కులాలు, మతాలు, విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న భారతదేశంలో జాతీయ సమైక్యతను ఏ విధంగా సాధించగలుగుతున్నాం? జాతి సమైక్యతకు అవరోధాలు ఏమిటి? జాతి సమైక్యతకు భాషలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి అనే ప్రశ్నలు ముసురుకుంటాయి. భాష మనుషుల మధ్య కనిపించని వంతెనల్ని నిర్మిస్తుంది. ఈ వంతెనల ద్వారానే మనుషుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటాయి. అదేవిధంగా భాష ద్వారా దేశ ప్రజల మధ్య ఐక్యతా భావన పెంపొందుతాయి. దేశ సమైక్యత బలీయం అవుతుంది. దేశాభివృద్ధికి అవరోధాలు తొలగిపోతాయి. భారతదేశం భిన్న భాషలు, సంస్కృతుల కూడలి. ఈ కూడలిలో నివసిస్తున్న ప్రజలందరి హృదయ స్పందనలు ఒకే తీరుగా జాతీయతను ప్రతిబింబించాలి. ఈ ప్రక్రియలో భాషలు నైతిక బాధ్యత నిర్వర్తిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తున్నాయి. భాషల మధ్య ఏకరూపత లేకపోయినా భాషల సామాజిక ప్రయోజన స్ఫూర్తి దెబ్బతినకుండా కాపాడుకోవాలి. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మనోభావాలు గాయపడకుండా భాషల పరిరక్షణ కోసం కృషి చేయాలి. భాష ఒక శాంతి పావురంలా కదులుతూ జాతీయ సమైక్యతకు బలమైన చిహ్నంలా గుర్తింపు పొందవలసిన అవసరం ఉంది. వ్యక్తులు, వ్యవస్థలు, వర్గాల ఆధిపత్యం ఎక్కువైతే సమాజంలో సమైక్యతా భావనలకు బీటలు పడతాయి. అలాగే భాషా విషయంలో కూడా ఏవైనా 1-2 భాషల ఆధిపత్య ధోరణి పెరిగితే మిగతా భాషా వ్యవహార్తలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. భారతదేశంలోనూ భాషా ఆధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలలోని ప్రాంతీయ భాషలు, మాతృభాషలు వివక్షకు గురవుతున్నాయి. ప్రాంతీయ భాషలు రాను రాను ఉనికిని కోల్పోతున్నాయి. మాతృభాషలు తమ అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నాయి. మాతృభాషలకు ప్రాధాన్యత లభించకపోవడం వల్ల ఆ జాతి ప్రజలు స్వేచ్ఛగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. వారి మానసిక వికాసానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రజలు సామాజిక అభివృద్ధిలో వెనుకబడిపోతున్నారు. రాష్ట్రాల సమాఖ్యైన భారతదేశం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలగకుండా జాతీయ సమైక్యతను సాధించాలి. జాతీయ సమైక్యతలో మాతృభాష కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మాతృభాషకు సరైన ప్రాధాన్యాన్ని ఇవ్వకపోవడంతో పాటు ఇతర భాషలపై అనవసర పక్షపాతం చూపడం వల్ల సమాజంలో ఆందోళన తలెత్తుతాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి మొదలైన రంగాలలో పోటీలు తలెత్తి కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఇవే చిలికి చిలికి గాలివానగా తీవ్రంగా పరిణమించి జాతీయ సమైక్యతకు ముప్పు తెచ్చాయి. ప్రాచీనమైన భాషా చరిత్ర, సాహిత్య వారసత్వం ఉన్న ప్రాంతీయ భాషా గొప్పదనాన్ని ప్రశంసిస్తూ ఆ భాషా జాతి ప్రజలకు సానుకూల సందేశాన్ని అందించాలి.
విభిన్న సంస్కృతి మత సాంప్రదాయాలున్న భారతదేశంలో పాలకులు ఆయా మత సంబంధమైన పండుగలు ఉత్సవాలు ఉన్నప్పుడు పాల్గొంటారు. ఆ సమయంలో వారి సంస్కృతికి ప్రతీకలైన దుస్తులను, చిహ్నాలను, అలంకారాలను ధరిస్తారు. మత కార్యక్రమాల్లోని సాంప్రదాయాలను పాటిస్తూ పూజలు, ప్రార్థనలు చేస్తారు. దీని ద్వారా మనమంతా ఒకటే అనే జాతీయ సమైక్యతా భావన కలుగుతుంది. అదేవిధంగా దేశంలోని అన్ని భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జాతీయ భావనలు పటిష్టమవుతాయి. స్వాతంత్రోద్యమ కాలంలో విభిన్న భారతీయ భాషలలో వెలువడే దేశభక్తి ప్రపూరిత సాహిత్యం అందరినీ ఒకటి చేసింది. అందువల్లనే అహింసాపూరిత విధానంలోనే మనం స్వాతంత్రాన్ని సముపార్జించుకోగలిగాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.